ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ చేసి శ్రీకర్ చెయ్యి పని చేయకుండా ఉండడానికి కారణం నువ్వే అని తెలిస్తే నీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏంటి టైం చూసుకుని ఇలా తగులుకున్నావు? ఇప్పటికిప్పుడు నేను డబ్బు ఎలా తేవాలి? ఇదేంటి మౌనిక మాట్లాడుతుంది ఎస్ఐ గారిలా ఉన్నారు. ఆయనతో మౌనికకేం పని? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరు ఎంతో అందంగా పూలతో అలంకరించిన బతుకమ్మలకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతో అందంగా న్యాయ నిర్ణేతగా మన కోసం స్పెషల్గా వచ్చి మనతో బతుకమ్మ ఆడి పాడిన శిరీష గారు జడ్జిమెంట్ ఇస్తారు. శిరీష గారికి బాధ్యత అప్పచెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చిన వాణి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ అందరి బతుకమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఈ ఎంపిక చాలా జెన్యూన్గా జరిగేలా చూసుకుంటాను. దానికోసం మీ అందరి ఓటింగు నాకు కావాలి. ఎవరి బతుకమ్మ బావుందో ఓ చీటీ మీద రాసి ఆ బౌల్లో వేయండి. సూపర్ ఐడియా. శిరీష గారు మీరు చెప్పినట్టే చేద్దాం. వింజా సిస్టర్, ఎలా అయితే ఏముంది, గెలిచేది నువ్వే కదా. ప్రైజ్ ఆ సంధ్యకి రాకూడదు. అలా జరగకూడదు. నా పేరు మాత్రం రాకూడదు. నేను గెలవకపోయినా పర్వాలేదు, కానీ వింధ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. అది ఓడిపోతే తట్టుకోలేదు. అమ్మా గౌరమ్మ, నువ్వే చూడు తల్లి. ఇటివమ్మా.
ద విన్నర్ ఈస్ అబ్బా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం, త్వరగా చెప్పండి. అంత కంగారెందుకమ్మా, జస్ట్ వెయిట్. విన్నర్ ఎవరో పేరు అనౌన్స్ చేసేది నేను కాదు, ఎవరంటే వాణిగారు. శిరీష గారు, మళ్ళీ ఇదేంటి? మీరు చెప్తేనే బాగుంటుందండి. అత్త, ఎవరి పేరుందత్తా? చెప్పత్తా, త్వరగా చెప్పత్తా. ద విన్నర్ ఈజ్ సంధ్య. కంగ్రాట్స్ సంధ్య. థ్యాంక్స్ అత్తయ్య. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్. చూసావా, నీ ఫ్రెండ్ నిన్ను ఓడగొట్టేసింది. ఎంత ఆనందంగా సంబరంగా ఉందో చూడు. అయినా తన చేతిలో నువ్వు ఓడిపోవడం ఏంటి? నాకు చాలా అవమానంగా ఉంది సిస్టర్. దాని చేతిలో ఓడిపోయాక నేనిక్కడ ఉండడం ఎందుకు? వింధ్య, ఆగమ్మా, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అయిపోలేదు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అంటూ చాలా ఉన్నాయి. పైగా ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్లే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. నీ చేతుల మీదుగా నువ్వే సంధ్యకివ్వాలి. తీసుకోమ్మా. అదేంటి? మీరే కదా గెస్ట్, మీరే ఇవ్వాలి కదా. అదేం కుదరదమ్మా. రూల్ ఈస్ రూల్. నీ మీద గెలిచింది కాబట్టి నువ్వే ఇవ్వాలి. అయినా నీ చేత్తో బహుమతిస్తే నీ సంధ్య ఎంత ఆనందపడుతుందో నీకు తెలుసు కదా. తెలుసు. వింధ్య, నిన్ను నేను గెలిపించలేకపోయానే, కానీ ఈ గెలుపు నీదేనే. నీ చేతుల మీదుగా తీసుకుంటున్న ఆ మొమెంటో ఒక్కరిది కాదే, మనిద్దరిది. అమ్మా సంధ్య, రామ్మా. రా వింధ్య, రా వింధ్య, రా. ఇదిగోమ్మా.